రాధాకృష్ణ గారు, దేవినేని అవినాష్ గారు ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకి పడుతున్న ఇబ్బందుల గురించి అన్నీ మాట్లాడారు. దాంట్లో భాగంగానే ఆరోగ్యశ్రీ ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగా అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆరోగ్యశ్రీ పెట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముందుకు ప్రారంభించారు. దానివల్ల కొన్ని లక్షల మందికి వైద్యం చేయించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అనేక సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎక్కడో కూడా ఆరోగ్యశ్రీ విషయంలో సరిగ్గా పట్టించుకోవడం కానివ్వండి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ లేకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ గతం కంటే కూడా దాదాపు సుమారు 25 లక్షల రూపాయలు సంబంధించి వాళ్ళందరికీ కూడా వ్యాధికి ఈ ఆరోగ్యశ్రీని వినియోగించుకునే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ నిన్న 1వ తారీఖు నుంచి అన్ని హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీని ఆపేసే విధంగా, అంటే పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేసే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఆరోగ్యశ్రీని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ లేకపోతే ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే గతంలో చంద్రబాబు పరిపాలనలో అరాకొర ఉండే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొచ్చి ప్రారంభించడం కానివ్వండి, ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా పేదవారికి వైద్యం అవసరం ఉంది. ఆ వైద్యాన్ని నిర్లక్ష్యం చేసే విధంగా కేవలం వాళ్ళ తెలుగుదేశం పార్టీలకే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పని దాని ద్వారా వాళ్ళకి వైద్యం చేసే విధంగా, సామాన్య ప్రజాకానికి వైద్యాన్ని దూరం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా దుర్మార్గం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఆరోగ్యశ్రీని వెంటనే పునర్ప్రారంభించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో చూసుకుంటే కనుక బుద్ధ వెంకన్న కానీ, పట్టాభి కానీ, ఎంపీ కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోటికి అద్దుపద్దు లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా, ఇది చాలా బాధాకరం. మీరు నోరు అదుపులో పెట్టుకోవాలా. నేను బుద్ధ వెంకన్న కానీ, పట్టాభికి కానీ నేను మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరంతా పనికి మాలినోళ్ళు. అందుకే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు. నిన్ను బుద్ధ వెంకన్న వ్యక్తిని చంద్రబాబు పక్కన పెట్టాడు. అయినా కానీ 4 రోజులకో 5 రోజులకో మీడియా ద్వారా ఏదో మాట్లాడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నువ్వు పదవులు పొందుదాం అనుకుంటున్నామో. నీకు పదవి వచ్చే పరిస్థితే లేదు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం బుద్ధ వెంకన్నకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాము. ఈసారి నోరు పారేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసినా, ఎందుకంటే నీకు ఏ అర్హత ఉంది? నువ్వు ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసావా? మీ అన్నయ్యని మీ డివిజన్ కార్పొరేటర్గా కూడా గెలిపించుకోలేకపోయావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది మొగోడివా నువ్వు? ఒక్కరోజైనా సరే డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయి, ప్రజల చేత ఎన్నుకోబాడు. అంతే తప్ప నామినేటెడ్ పదవులు పైరువీలు చేసి పదవులు తీసుకుందామని చెప్పిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత మొగోడివా నువ్వు? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి వార్నింగ్ ఇస్తూ, ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు బయట పెడతాం, అదే వైఫల్యాలు బయట పెడతాం. తప్పకుండా రైతులకు అండగా ఉంటాం. వీళ్ళు చేసే మోసాలని బయట పెడుతుంటాం. ఎన్టీఆర్ జిల్లాలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులన్నింటి కూడా ఎండగడతామని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటాను.